ఆషాఢమాసం అనగానే బోనాలు గుర్తుకొస్తాయి. కానీ మహిళలందరూ కలిసి జరుపుకునే మరో పండుగ గోరింటాకు పండుగ. సిద్దిపేట పట్టణంలో ఘనంగా గోరింటాకు పండుగ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ UTMA ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరింటాకు చేతులకు పెట్టుకోవడం జరిగిందని యోగా శిక్షకురాలు తోట సంధ్య అన్నారు. గోరింటాకు మహిళలు చేతులకు పెట్టుకోవడం వలన వేడిని తగ్గిస్తుందని ఆమె తెలిపారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ఆయా ఋతువులలో పండుగలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు అంతా కలిసి ఒకచోట చేరి చేతులకు గోరింటాకు వేసుకోవడం ఆ భగవంతుని స్వరూపమని అన్నారు. అన్ని పండుగల లాగానే గోరింటాకు పండుగ జరుపుకోవడం జరుగుతుందని UTMC రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి విజయ తెలిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. గోరింటాకు చేతికి ఎంత బాగా పండితే అంత బాగా జీవితం ఉంటుందని ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉంటాయని మహిళలు తెలిపారు. తోట సంధ్య సతీష్ అండి. నేను ఒక యోగా టీచర్గా వర్క్ చేస్తాను. మన వ్యాస మహర్షి యోగా సొసైటీ తరపు నుంచి మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే UTMA మరియు వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క గోరింటాకు పండుగ జరిపించడం జరిగింది. ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉండే వేడిని అంతా కూడా తగ్గిస్తుంది. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా మనలో ఉండే నీటిని బయటకి తీసుకొస్తుంది, అంటే వేడిని తగ్గించి చలిని తీసుకొస్తుంది. అలా ఆరోగ్యపరంగా కూడా గోరింటాకుని పెట్టుకోవడం జరుగుతుంది. నా పేరు లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి. నేను ఉద్యోగ ఉపాధ్యాయుని తరుణి మహిళా అసోసియేషన్ UTMA అనేటువంటి ఒక మహిళా ఆర్గనైజేషన్ ఫౌండర్గా ఉన్నాను. అయితే ఈరోజు మనం ఆషాఢ మహోత్సవాన్ని వ్యాస మహర్షి యోగా సొసైటీ మరియు UTMA యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వ్యాస మహర్షి యొక్క ఈ హాల్లో చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పండగ, అతివలకు ఇష్టమైనటువంటి పండగ గోరింటాకు పండగ. అయితే ఈ గోరింటాకు పండగ గౌరీ ఇంటి ఆకే గోరింటాకు అయిందని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది.